తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎస్పెషల్లీ గ్రూప్స్ రిలేటెడ్గా సంబంధించి దట్టు గ్రూప్ 1కి సంబంధించి ఒక దిగ్భ్రాంతికరమైన విషయం ఒకటి సంభవించింది. ఏంటంటే ఒక మహిళా అభ్యర్థురాలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నేను ముందు నుంచి చెప్తున్నా, మీరు ఆత్మహత్యల జోలికి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాన్ని ఆలోచించుకోండి. లైఫ్ ఈజ్ సో ప్రిషియస్. జన్మ ఒక్కటే ఉంటుంది. ఈ జన్మని సార్థకత చేసుకోవాలి. ఈ జన్మకి గ్రూప్ 1లో గ్రూప్ 2 గ్రూప్ 3లు సివిల్స్ అనేవి పరమార్థం కాదు, ఇంకా చాలా పరమార్థాలు ఉంటాయి. మీకు ఈ గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, మీకు న్యాయం జరుగుతుంది, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎంతో పోరాటం జరుగుతుంది. న్యాయ వ్యవస్థను నమ్ముకుని పోరాటం జరుగుతుంది. న్యాయ వ్యవస్థకు కొత్త ఓపిక పట్టాలి, రాజ్యాంగ వ్యవస్థలో కొత్త ఓపిక పట్టాలి. ఇవి తుపాకులు పట్టుకునేది కాదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సెకండ్ థాట్ అనేది, నెగిటివ్ థాట్ వద్దు. కోర్స్ నేను చెప్తున్నా కదా, ఎంత సొలేసి ఎంత మీకు ఇద్దామన్నా, మీ అభ్యర్థన మీ బాధలు తీర్దామన్నా అది అసాధ్యం. నాకు తెలుసు. నిద్రలో పట్టకుండా తిరుగుతున్నారు స్టూడెంట్లు. చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. మాకే నిద్రలు పడతలేదు ఆ విషయాన్ని తీసుకుంటే. నిన్న కూడా ఒక అభ్యర్థి వచ్చి, నేను ఎట్టి పరిస్థితుల్లో సూసైడ్ నోట్ రాసుకుని కూడా వచ్చి, నేను చనిపోతాను సార్, నేను చనిపోతే న్యాయం జరిగిద్దంటే ఎంతో ఓదార్చి నేను పంపాను. ఇలాంటి జోలికి వద్దు. మీకు ఎవరైనా మీకు సెకండ్ థాట్ వస్తే నాకు ఎనీ టైం 24/7లో ఎనీ టైం నాకు కాల్ చేయండి. 6305567068 6305567068. మీరు ఈ విషయానికి వెళ్ళొద్దు. ఆకుల శృతికి మనం శ్రద్ధాంజలి ఘటించాలి. ఆకుల శృతి, ఆ అమ్మాయి తొందరపడింది, ఎట్టి పరిస్థితుల్లో ఆ జోలికి వెళ్ళొద్దు. శ్రద్ధాంజలి ఘటించండి. 2 నిమిషాలు అందరూ కూడా కళ్ళు మూసుకుని ఆ అమ్మాయికి శ్రద్ధాంజలి ఘటించండి. శ్రద్ధాంజలి ఘటించి ప్రేయర్ చేయండి. ఆవిడ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రేయర్ చేద్దాం. చెయ్యండి. మీరు ఏ విధంగానైనా చెయ్యండి. ఇలాంటి సెకండ్ థాట్ వద్దు. మీకు న్యాయం జరుగుతుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే ప్లాన్ బి అని చెప్తాను మీకు. ఎప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 సివిల్ సర్వీసులే కాదు, ప్లాన్ బి కూడా ఉంది. మీకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రైవేట్ రంగంలో. ఈ విషయాన్ని ఎవరూ చెప్తలే. సీఎం గారు కూడా చెప్తులే, మీరు కోచింగ్లు తీసేసుకోండి, పోస్టులు ఇచ్చేస్తున్నామని. మీరు సీఎం గారు మీరు ఎన్ని పోస్టులు ఇచ్చినా, 10,000 పోస్టులు ఇచ్చినా 10,000 మందికి ఇవ్వగలుగుతారు. మరి రిమైనింగ్ 10 లక్షల్లో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? 1%కి ఇవ్వగలుగుతారు, 0.1%కి మీరు పోస్టులు ఇవ్వగలుగుతారు. అందుకే సీఎంలు మీరు పెద్దోళ్ళు ఒక్కటి సేదు నిజాన్ని చెప్పడం గ్రహించుకోండి. ఇట్ ఈస్ ఎ బెటరెస్ట్ ఆఫ్ ది బెటర్ ట్రూత్. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఈ విషయంలో చూడదు. ఆ బెటర్ ట్రూత్ ఏంటి? అమ్మ మీకు 10,000 పోస్టులు ఇస్తాను, 10,000 మందికి ఇవ్వగలుగుతాను. మిగిలిన వాళ్ళందరూ ఓపెన్ ఇలా వెళ్ళండి, ప్రైవేట్ రంగం వెళ్ళండి, ఇక్కడ కడుతున్నాం, దానికి వెళ్ళండి, దీనికి వెళ్ళండి అని మీరు చెప్పండి. మీరు ఈ విషయం చెప్పండి. మీరే కోచింగ్లు తీసుకోండి, సెంట్రల్ లైబ్రరీకి రండి, 5 రూపాయలు మీల్స్ తినండి అని చెప్పకండి. విద్యార్థులారా మీరు కూడా ఒక చేతి నిజాన్ని గ్రహించాలి. 563 ఉంటే 563, 10,000 ఉంటే 10,000 పోస్టులే. మనం మిగిలింది రెండోది కూడా ఆలోచించాలి, ప్లాన్ బి. ఈ ప్లాన్ బి మీద దృష్టి పెట్టుకోండి. దీని మీద నేను ఎప్పుడు సహకరించడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న కోచింగ్ దారుడుగా ఇలా నేను ఎప్పుడు మాట్లాడను. ప్లాన్ బి చెప్పుకోకుండా ప్లాన్ బి, నేను కోర్సు డిజైన్ చేశాను, దాంట్లో ఉన్న అర్హతలు ఒకటి పెట్టాను. ఏంటంటే ప్లాన్ బి చూసుకోకుండా ఈ కోర్సు జాయిన్ అవ్వద్దని. ప్లాన్ బి లేకుండా ఈ కోర్సు జాయిన్ అవ్వకండి. ఇది అంతా జోదం లాంటిది, కాంపిటేటివ్ ఎగ్జామ్ లాంటిది. ప్రాణాలతో చెలగాటం. 10 సంవత్సరాలు 4 సంవత్సరాలు ట్రాప్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. నో, యూ షుడ్ హ్యావ్ ఫోకస్ ఆన్ ది ప్లాన్ బి. ప్లాన్ బిని పెట్టుకోండి, ప్లాన్ బిని ఆలోచించండి. గ్రూప్ 1 మళ్ళీ పడతాయి, గ్రూప్ 2లు పడతాయి, కానీ వాళ్ళు ఇచ్చే పోస్టులు లిమిటెడ్ పోస్టులు, గవర్నమెంట్ సిస్టమ్ నడవలేదు. కాబట్టి మనం ప్లాన్ బి పెట్టుకుని పోస్టులు ప్రిపేర్ అవ్వండి. మీరు లీవులు పెట్టుకోకుండా ప్రిపేర్ అయ్యండి, వేరే వర్క్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. అప్పుడు ఆ పరిస్థితి రాజు. ఆకుల శృతి జీవితం నుంచి మన గుణపాఠం నేర్చుకోండి. ఎవ్వరూ కూడా ఆ దృష్టితో ఆలోచించండి. ప్రాణం విలువ చాలా అయింది. తల్లిదండ్రులు అందరూ హోప్ పెట్టుకుంటారు. చక్కగా పెరిగిన 27 సంవత్సరాల అమ్మాయి చనిపోతే ఈరోజు ఆ తల్లిదండ్రుల బాధ ఒకసారి ఊహించండి. మీరు ఎవ్వరూ అలా ఆలోచించకండి. మీరు అందరూ ఏ బాధ ఉన్నా నాకు చెప్పండి. నేను ప్లాన్ బి, ఐ కెన్ గైడ్ యూ ఇన్ దిస్ ఆస్పెక్ట్. డోంట్ వరీ, ఐఎమ్ హియర్, వీఆర్ హియర్. మీకు న్యాయం జరుగుతుంది, రీఎవాల్యుయేషన్ జరుగుతుంది. తప్పకుండా న్యాయ వ్యవస్థ ఉంది. నిన్న జిఆర్ఎల్ లిస్టులో వచ్చిన లూప్ హోల్స్ అన్నీ తీస్తున్నాం, ఎక్కడికక్కడ ఉంది. డోంట్ వరీ. చాలామంది ఉన్నారు, 100 మంది మీకు పోరాడుతున్నారు మీ తరపున. హోప్ఫుల్గా పేషెంట్గా ఉండే, చాలా తక్కువ రోజుల్లో మీకు రిజల్ట్ అవుతుంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవ్వరు ఉండకండి. ఆకుల శృతి గారికి మళ్ళీ శ్రద్ధాంజలి కట్టిద్దాం.